అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు పరిమళం మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు, ఉద్దేశము, నేపథ్యం ఇవి ముఖ్యమైనవమ్మ. అవి అంతా మొత్తం కాదు, మెయిన్వి. ప్రక్రియ ప్రాచీన పద్యం ఇది. తర్వాత కవి పరిచయం నన్నయ్య భట్టు గారి గురించి, దాంట్లో ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే. తర్వాత మహాపదార్థాలు అంటే ఏమిటి, తర్వాత భార్య, తర్వాత గృహస్థ విధులు అంటే ఏమిటి, పుత్రవాంఛ అంటే ఏమిటి, సత్యవాక్యాన్ని పాలించడం అంటే ఏమిటి, ఎన్నో బుక్స్ చూసి నేను తయారు చేస్తున్నానమ్మా ఈ నోట్స్. అర్థమవుతుందా? మీకు ఎగ్జామ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్. పంచభూతాలు, తర్వాత ఇవి టెక్స్ట్ బుక్లో గ్రామర్ అమ్మ. ఇవి అర్థాలు, అది గ్రామర్ కాన్సర్లు. తర్వాత ఇవి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు. ఇక్కడ ప్రకృతి వికృతుల్లో ఇక్కడ కావ్యం అయిపోతేనే కబ్బం అని ఉంది కదా. తర్వాత నెక్స్ట్ సత్యం ఇవి, ఓకేనా. తర్వాత ఉత్పత్తార్థాలు, వ్యతిరేక పదాలు, సందులు విడదీసి సంధి పేరు రాసేటివి. తర్వాత ఆ పదాలను సంధి పదాలను విడదీసి ఉంటారు, అవి కలిపి రాసి సంధి ఏం సంధి అనేది రాసేది. నెక్స్ట్ సమాసాలు ఇవిమా. అన్నీ ద్వంద్వ సమాసాలు రెండు ఉన్నాయి కదా, సూర్యచంద్రుడు, ఏ పరము, ఇవన్నీ ద్వంద్వ సమాసాలు, రెండు వస్తే ద్వంద్వ సమాసం. తర్వాత అలంకారాలు ఇవి. ఈ ఉపమాలంకారం అనేది ఉంది దీంట్లో. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి తండ్రి రూపం పుత్ర రూపంలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రెండవది